తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. జనరల్గా ఒకరు జాతకం చెప్పించుకోవాలనుకున్నట్లయితే మనం ఎక్కడ పుట్టాం, ఏ రేటున పుట్టాము, ఏ సంవత్సరంలో పుట్టాము, ఏ టైంకి పుట్టాం, ఇవన్నీ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. దాన్ని బట్టే మీ నక్షత్రం అనేది ఉంటుంది, మీ రాశి అనేది ఉంటుంది, మీ లైఫ్ మొత్తం దీని మీద డిపెండ్ అయి ఉంటుందని ఆస్ట్రాలజీ ప్రకారం అయితే గురువులు చెప్తూ ఉంటారు. కానీ కొంతమందికి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియదు, టైమ్ ఆఫ్ బర్త్ కూడా తెలియదు. మరి ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి ఇలాంటి వాళ్ళు వాళ్ళ జాతకం గురించి చెప్పించుకోవాలంటే దానికి ఆస్ట్రాలజీలో ఎటువంటి విషయాలు ఉన్నాయి, ఇవి మనకు తెలియజేయబోతున్నారు ఫేమస్ ఆస్ట్రాలజర్ అయిన కలగ ప్రసాద్ సిద్ధాంతి గారు. స్వామితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. ఇప్పుడు నేను ఇంట్రోలో చెప్పిన విధంగా చాలామందికి ఈ ఆధార్ కార్డ్స్ అని ఇవి వచ్చాక వాళ్ళ టైమ్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ ఇది కూడా ప్రాపర్గానే ఉంటుంది. బట్ ఇందులో కూడా కొంతమందికి లేదంటే కొంత బ్యాక్ డేట్కి వెళ్తే సరిగ్గా లేని టైమ్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ ఇవి డీటెయిల్స్ లేని వాళ్ళు ఉంటూ ఉంటారు. కానీ వీళ్ళకి కూడా జాతకం అనేది ఉంటుంది, వీళ్ళకి జ్యోతిష్యం చెప్పొచ్చు కదా. బట్ వీళ్ళకి చెప్పడానికి స్కోప్ ఉండే డీటెయిల్స్ ఏమి లేని పరిస్థితుల్లో జాతకం ఎలా చెప్పొచ్చు? అసలు జాతకం టైం డేట్ లేని వాళ్ళకి ఎలా చెప్పొచ్చు అని చెప్పి అన్నదానికంటే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, టైం డేట్ ఉన్నవాడికి కూడా ఏదో ఒక టైం చెప్తే ఎవడో ఒకటి జాతకం వస్తుంది, కానీ వీడి జాతకం రాదు. అవునా? టైం డేట్ ఉన్నవాడు కూడా ఏదో ఒక టైం చెప్తే, ఏదో ఒక టైం అంటే ఇప్పుడు మా దగ్గరికి వస్తున్నారు ఒకళ్ళు, అబ్బాయి పుట్టాడండి, ఎలా ఉందో చూడండి అంటారు. ఏదో శాంతులు ఉన్నాయని అడుగుతారు, లేకపోతే ఏదో పేరు ఏం పెట్టాలని చెప్పి అడుగుతారు, ఏదో అడుగుతారు. అడిగిన సందర్భంలో 12 గంటల 13 నిమిషాలు పుట్టాడండి అని చెప్తారు. ఒక నెల 15 రోజులు లేకపోతే 6 నెలలు పోయిన తర్వాత అన్నప్రాసం చేయాలండి అని చెప్పి అన్నప్పుడు ఎప్పుడు పుట్టాడని చెప్పంటే 12 పుట్టాడు అంటారు. మరి ఇలాంటి సందర్భంలో చిన్న లాజిక్, అసలు జ్యోతిషాన్ని నమ్మండి నమ్మకపోండి తర్వాత సంగతి. నమ్మితే టైం చాలా కరెక్ట్గా ఉండాలి, నమ్మితే టైంకి డేట్కి ఎంత వాల్యూ ఉందో టైంకి కూడా అంత వాల్యూ ఉంది. ఇక్కడ ఇద్దరు కవల పిల్లల గురించి మనం మాట్లాడుకుంటే, మా దగ్గరికి వచ్చేటువంటి జాతకాల్లో ఇద్దరు కవల పిల్లల గురించి మాట్లాడుకుంటే, నేను ఈ మధ్యకాలంలో చాలా చూస్తూ ఉంటాం. ఒక దాని గురించి చెప్తాను. ఒక ఇద్దరు కవల పిల్లలు, ఇద్దరికి తేడా 2 నిమిషాలు. ఈ 2 నిమిషాల్లో మొదటి వాడికి పెళ్ళయింది, రెండో వాడికి పెళ్ళి అవ్వలేదు. మొదటి వాడికి పెళ్ళి 15 సంవత్సరాలు అయింది, రెండో వాడికి పెళ్ళి అవ్వలేదు. మొదటి వాడికి పెళ్ళి అయిన 15 సంవత్సరాల తర్వాత కాపురం విడిపోయింది, వాడు ఇంటికి వచ్చి ఖాళీగానే కూర్చున్నాడు. మళ్ళీ ముందు రెండో వాడు కూడా పెళ్లి కాకుండా ఖాళీగానే ఉన్నాడు. యాక్చువల్గా ఇద్దరికి జరిగినటువంటి ఫలితం ఒకటే, అయినా పెళ్ళి ఉపయోగం లేకుండా పోయింది, మొత్తానికి పెళ్ళి లేకుండా పోయింది. కానీ ఈ జరిగిన విధానంలో తేడా. అలాగే ఇద్దరు కవల పిల్లలు, ఒకళ్ళు అమెరికాలో ఉంటున్నారు, ఒకళ్ళు ఎక్కడ ఉంటున్నారు. ఇద్దరు కవల పిల్లలు, ఒకళ్ళు చదువు బాగా వస్తుంది, బాగా రావట్లేదు. అంటే టైమ్ ఆఫ్ బర్త్ నోట్ చేయడంలో ఎంత ముఖ్యమైన విషయం అని చెప్పి అన్నది మనకి ఈ కాస్త డిఫరెన్స్లోనే అర్థమవుతుంది. సాంప్రదాయ జ్యోతిషంలో ఈ కవల పిల్లల గురించి డేట్ ఆఫ్ బర్త్ టైం ఇచ్చి 2 నిమిషాల్లో ఈ ఇద్దరికి డిఫరెన్స్ చెప్పమంటే, మామూలుగా చక్రాలు వేసేవాళ్ళు ఎవరైనా సరే ఇంచుమించుగా ఇద్దరి టైము దరిదాపు ఒకటే, గ్రహాలన్నీ ఒకటే, లగ్నాలన్నీ ఒకటే, నక్షత్రం ఒకటే, కాబట్టి 2 చక్రాలు ఒకేలా ఉన్నాయని చెప్పని ఆ పద్ధతిలో చెప్పాల్సిన పరిస్థితి. కానీ సాంప్రదాయ జ్యోతిష్యం వేరు, సైంటిఫిక్ జ్యోతిష్యం వేరు అని చెప్పి నేను చెప్పట్లేదు. అన్నిటికీ మూలం సైంటిఫిక్ జ్యోతిషానికి కూడా మూలం సాంప్రదాయ జ్యోతిష్యం. అయితే ఇందులో కేపీ సిస్టమ్ అని చెప్పి అన్నటువంటి ఆస్ట్రాలజికల్ క్యాలిక్యులేషన్ ప్రతి 18 సెకండ్లకి మారిపోయేటువంటి సబ్లాట్స్ని తెలియజేస్తుంది. మీరు టైము డేట్ ఇచ్చారు, టైము డేట్ ఇచ్చిన దాంట్లో అది మీ ఎగ్జాక్ట్ టైం కనుక అయితే, మీరు జాతకం చెప్పించుకోవడానికి వచ్చినటువంటి టైంలో ఉండేటువంటి ఆర్పీస్ అంటాం, రూలింగ్ ప్లానెట్స్. అంటే ఈ జాతకం చెప్పించుకోవాలి అంటే మీ జాతకంలో ఏ గ్రహాలు అయితే ప్రధాన కారగ్రహాలో ఆ గ్రహాల యొక్క సమయం మళ్ళీ మీరు వచ్చినప్పుడు మాత్రమే దాన్ని చెప్పించుకోవడానికి రాగలుగుతారు. ఓకే, అది ఆ ఆర్పీస్ రూలింగ్ ప్లానెట్స్ అని చెప్పి అన్నది ఏ రకంగా తీసుకుంటాము? మనం వచ్చిన టైంలో వారాధిపతి, లగ్నాధిపతి, నక్షత్రాధిపతి, లగ్న సబ్లార్డు, నక్షత్ర సబ్లార్డు, ఇలాగ 7 భావాలను తీసుకున్నప్పుడు ఇవి మనం పుట్టిన టైంలో ఉండే రూలింగ్ ప్లానెట్స్కి, మనం వచ్చిన టైంలో ఉండే రూలింగ్ ప్లానెట్స్కి యాజిటీస్గా మ్యాచ్ అవుతాయి కరెక్ట్ టైం అయినప్పుడు. కరెక్ట్ టైం కానప్పుడు అది మ్యాచ్ కాదు. దాన్ని బట్టి టైం కరెక్షన్ కూడా చేయొచ్చు. అయితే ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి అసలు సమాధానం నేను చెప్పింది ఇది కాదు. టైము డేటు లేని వాళ్ళకి చెప్పచ్చా? అవును. టైము డేటు లేని వాళ్ళకైనా టైము డేటు ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా
కాలాన్ని విభజించి గణితం చెప్పడమే జ్యోతిషం. ఉమ్, వచ్చిన టైంని బట్టి లెక్క, పుట్టిన టైంని బట్టి లెక్క, ఇంకో టైంని బట్టి లెక్క, టైము. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది, వచ్చిన టైంని బట్టి లెక్క. ఏదో 14 ఆగస్టు 15వ తారీఖు రాత్రి వచ్చింది, ఆ టైం లెక్క. అలాగే ఒక ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు, చేసిన టైంని బట్టి ఆ దేశ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇలాంటివి మాట్లాడతాం. ఈ టైము డేటు అని చెప్పి అన్నది ఒక వ్యక్తి భూమి మీదకి వచ్చిన టైంని మనం జనన టైంగా తీసుకుంటున్నాం. అవును. అదే టైంని మన దగ్గరికి క్లయింట్ ప్రశ్న వేయడానికి వచ్చిన టైంని క్యాల్కులేట్ చేసినప్పుడు కూడా ఇది హోరరీ సిస్టమ్ అని చెప్పన్న క్యాల్కులేషన్. కేపీ ఆస్ట్రాలజీలో హోరరీ సిస్టమ్ అని చెప్పన్న క్యాల్కులేషను. వచ్చిన టైంని నోట్ చేసుకుని 249 నక్షత్రాంశాలు ఒక నక్షత్రాంశ పేరు చెప్పండి అని అడగాలి మిమ్మల్ని. అవన్నీ మీకు తెలియదు కాబట్టి 249 లోపల ఒక నెంబర్ చెప్పండి అని అడుగుతాం. ఆ నెంబరు వచ్చిన టైము, నెంబర్ అంటే నెంబర్ని బట్టి కాదు, ఆ నెంబర్కి వచ్చిన నక్షత్రాంశ ఈ టైము, ఈ రెండింటిని క్యాల్కులేట్ చేస్తే మీ నక్షత్రానికి సంబంధించినటువంటి మీ డేట్ ఆఫ్ బర్త్ టైంలో ఉన్నటువంటి యోగాలు, ఏ రకమైన పరిస్థితుల్లో మీరు ఇబ్బంది పడుతున్నారు, మీకు ఎలా ఉండబోతుంది, మీ వివాహాలు ఎప్పుడు జరుగుతాయి, ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయని చెప్పన్నది యాజ్ ఇట్ ఈస్గా టైం డేట్లో ఎలా వస్తుందో అలాంటి రిజల్ట్స్ ఇక్కడ ఖచ్చితంగా వస్తాయి. ఓకే, అంటే వాళ్ళు వచ్చిందని బట్టి గురువు గారు వచ్చిన టైంను బట్టి వేసిన క్యాల్కులేషన్. ఇది ప్రశ్నాభాగం క్యాల్కులేషన్ అని చెప్పని పాత నుంచి ఉంది, దాన్నే మోడర్నేట్ చేసి కేపీ ఆస్ట్రాలజీలో దీన్ని ఇంకా బాగా ఎదలు తీసుకొచ్చారు. ఎప్పుడైనా సరే ఇలాగా జాతకం సంబంధించి డీటెయిల్స్ లేని వాళ్ళు, అంటే డేట్ ఆఫ్ బర్త్ టైం ఆఫ్ బర్త్ లేని వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఇలాగే వాళ్ళకి ఇలా జాతకం చెప్పడం జరిగాక, వాళ్ళు వచ్చిన టైం ప్రకారం వాళ్ళకంటూ ఒక జాతకం చెప్పినాక, అంటే వచ్చిన టైం ప్రకారం అంటే మీకు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒక క్రియేట్ అవుతుంది కదా, సేమ్ డేట్ ఆఫ్ బర్త్లో ఎవరైనా ఉన్నారనుకుందాం, వీరిద్దరికి ఇంచుమించుగా ఒకలాగా ఉంటుంది లైఫ్ అనేది. అక్కడ డేట్ ఆఫ్ బర్త్ టైం కాదండి, ఒకే ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహస్థితులు వస్తాయి. ఓకే, అక్కడ ఏదేదో కాంబినేషన్తో ఉద్యోగం వస్తుంది, ఇక్కడ ఏదేదో కాంబినేషన్తో అదే టైంలో ఉద్యోగం వచ్చే టైం కనిపిస్తుంది. సో పరిస్థితి అనేది క్రియేట్ అవుతుంది, ఆ పరిస్థితి అనేది క్రియేట్ అవుతుంది. ఏదైతే ఇప్పుడు ఒకడు విడిపోవడం గురించి ప్రశ్నకు వచ్చాడు, అతని యాక్చువల్ టైం డేట్లో విడిపోయేది ఎలా జరుగుతుందో దాన్ని సపోర్ట్ చేస్తూ వచ్చేటువంటి టైం అనేది ఇక్కడ వస్తుంది. కానీ పుట్టినప్పుడు ఒక 18 సెకండ్లు లేటు అటు ఇటు అయినా సరే కవల మధ్యలో కూడా చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. కవల పిల్లల మధ్యలో డిఫరెన్స్ వచ్చినా కూడా ఇద్దరికి జరిగే దాంట్లో తేడా కనిపిస్తుంది. మామూలుగా మనం టైం నోట్ చేసిన దాంట్లో కూడా వస్తుంది. కానీ ఈ కేపీ సిస్టమ్ అని చెప్పిన దాంట్లో జరిగేటువంటి దాన్ని బట్టి టైంని మ్యాచ్ చేసి కరెక్ట్ చేసేటువంటి విధానం ఉంది. ఇది వచ్చిన టైంని బట్టి దాన్ని కూడా చేస్తాం. సో దాని ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ఇది మోస్ట్లీ అయ్యి ఉండొచ్చా, లేదంటే అదే కన్ఫర్మా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒకటి ఫిక్స్ చేయడానికి? డేట్ ఆఫ్ బర్త్ టైంలో వచ్చిన డిఫరెన్స్ని ఈ ఎన్ని నిమిషాల తేడాలో అయితే అతనికి జరుగుతుందా సరిపోతుంది అని చెప్పి అన్నది క్యాల్కులేట్ చేసి చెప్పగలుగుతాం. అది యాక్చువల్ డేట్ ఆఫ్ బర్త్ అనేది అవుతుంది. సో ఇలా చాలా మందికి జాతకం అనేది అనుకున్న ప్రకారం రిజల్ట్స్ కనిపించాయి. నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియోలు చూస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే నా ఫేస్బుక్లో ఉన్నవాళ్ళు కానీ, నా దగ్గరికి రోజు వచ్చే క్లయింట్స్ కానీ ఎంతోమంది నేను చెప్పిన ఈ విధానాన్ని అనుసరించి ఎప్పటికీ చెప్పించుకుని ఉంటారు కదా, ఈ కామెంట్స్లో వాళ్ళే చెప్తారు. సో తప్పకుండా కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఇలాగ ఎవరైతే కలగ ప్రసాద్ సిద్ధాంత్ గారి దగ్గర ఇలా జాతకం చెప్పించి మీ ద్వారా మరింత మంది ఇక్కడికి ప్లేస్ ఆఫ్ బర్త్ టైం బర్త్ లేదని చెప్పి ఎవరైతే కాస్త ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకి ఒక దారి ఇచ్చినట్టు అవుతుంది. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. కొత్త రకమైన ఒక ఫార్ములా మాకు ఇప్పటివరకు తెలియదు ఇలా ఒకటి ఉంటుంది అని చెప్పేసి, బట్ ఇలా మీ ద్వారా తెలిసింది. ఎందుకంటే ట్రెడిషనల్గా ఈ నమ్మకం చాలా మందికి ఉంటుంది. వాళ్ళందరూ కూడా చెప్పించుకోవాలనుకుంటారు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటారు. బహుశా వాళ్ళందరికీ ఒక సొల్యూషన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.